తెలంగాణలో బీజేపీ పార్టీకి భవిష్యత్తు లేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల మీద, అలాగే రేవంత్ రెడ్డి అటు మోడీ కనుసన్నలో నడుస్తున్నాడని చెప్పి కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలరాజు గారు, ఇందాక కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఒకరు మాట్లాడుతూ బీజేపీకి ఇక్కడ భవిష్యత్తు అనేది లేదు, బీజేపీకి అంత సీన్ లేదంటారు, మీరేమో బీజేపీలో చేరిండ్రు, ఏం చెప్తారు అసలు? సాధారణంగా రాజకీయ పార్టీలే స్ట్రాటజీతో ఉంటాయని అనుకున్నా. కానీ ఈరోజు మీడియా ఛానల్స్ను చూసినప్పుడు ఒక విషయం నాకు అర్థమవుతుంది. ప్రత్యేకించి మీరు అడిగినటువంటి ప్రశ్న చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఈరోజు ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందా, లేదంటే మీరు దీన్ని ఏదైనా సంచలనంగా మార్చాలనే ప్రయత్నమా తెలియదు. కానీ తప్పకుండా ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ మాట్లాడి ఈరోజు మీడియా ముఖంగా చెప్పింది. ఇక బల్మూరు వెంకట్ను కూడా మనం రాజకీయాల్లో ఒక లెక్కలోకి తీసుకుంటున్నామంటే మనం నిజంగా మీకున్నటువంటి టీఆర్పీ కానీ, మీకున్నటువంటి ఇమేజ్ కానీ, నేనైతే ప్రత్యేకించి మీతో ప్రత్యేకంగా శ్రీధర్ గారితో నాకున్న సంబంధం కానీ ప్రతి సందర్భంలో మేము ఇక్కడ రాజకీయాలు, వ్యవస్థ, సమాజం గురించి మాట్లాడేటప్పుడు మేము కొన్ని విషయాల గురించి, కొంతమంది పార్టీలు వేరైనా కొంతమంది నాయకుల గురించి మాట్లాడతాం. బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, బల్మూరు వెంకట్ గారికి ఉన్నటువంటి మెచ్యూరిటీ ఏంది, ఆయన ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా ఈరోజు వత్తాసు పలుకుతూ తనకున్న స్టూడెంట్గా ఉన్నటువంటి ఇమేజ్ను తక్కువ చేసుకుంటాడు. ఆ రోజు నాకు మిత్రుడే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, బలీకా బకరా చేస్తున్నారు మిమ్మల్ని హుజూరాబాద్ ఎన్నికల్లో మీ అటువంటి యువకులను. మీరు చూడండి, ఈరోజు యువకులు రాజకీయాల్లోకి రావాలి, యువతని నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించగలుగుతారు అనే ఒక నానుడి చర్చ సమాజంలో ఉంటుంది. అటువంటి సందర్భంలో నేను హుజూరాబాద్ ఎన్నికలప్పుడు ఒక దగ్గర తారసపడ్డప్పుడు నేను చెప్పడం జరిగింది, అనవసరంగా మీకున్నటువంటి ఓటు బ్యాంకు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం వేరు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించడం కోసం, తాను రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఈ పార్టీలోకి వచ్చిండు. మీకు ఖచ్చితంగా ఒక ఎప్పుడు మర్చిపోయినటువంటి చేదు అనుభవం మిగులుతుంది అని నిజంగా చెప్పిన విధంగానే 3000 ఓట్లకే బల్మూరు వెంకట్ గారు పరిమితమైనారు. ఈరోజు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు అంత ఈజీగా ఆయన తీసేస్తున్నారు. నిత్యం మీ రాష్ట్ర అధ్యక్షుని కానివ్వండి, జాతీయ పార్టీ నాయకుల మీద కానివ్వండి, ఆయన కామెంట్ చేస్తూ వస్తున్నాడు, కంటిన్యూగా చెప్తా ఉన్నాడు. సరే, అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు. మా జాతీయ పార్టీ పైన, మా నాయకుల పైన మాట్లాడడం వల్ల తనకు ఒక గుర్తింపు వస్తుందేమో అని భావించి ఉండొచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇటువంటి పార్టీ గురించి మాట్లాడడం వల్ల కొంచెం గుర్తింపు వస్తుందని భావించి ఉండొచ్చు తప్ప, నాకు తెలిసి గుండె లోతుల్లో నుంచి మాత్రం ఆ చులకన మాటలు రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చదువుకున్న యువకుడు, విద్యార్థిగా పనిచేసి విద్యార్థి నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ సింగిల్గానే అధికారంలోకి వస్తుందనే విషయాన్ని మాత్రం పదే పదే నేను గుర్తు చేయదలుచుకున్నా. కాబట్టి దయచేసి మిత్రులందరూ, పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కాంగ్రెస్ ఏ రకంగా విఫలమైంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అధికారం ఇస్తే 10 సంవత్సరాలు ఏ రకంగా అవినీతిమయమైంది, రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ప్రస్తుతానికి ప్రజలకు కల్పిస్తున్నటువంటి ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. వీళ్ళందరూ కూడా అవే మాటలను ముక్కును వేలేసుకున్నట్టుగా, ఆశ్చర్యాన్ని వ్యక్తీకరించినట్టుగా, అరే మేము అనుకున్నాం వేరే రకంగా ఉన్నాయి మా ఆలోచనలు, కానీ వాస్తవంగా ప్రజల గుండెల్లో భారతీయ జనతా పార్టీ పైన ఇంత విశ్వాసం ఉన్న సంగతి మాకు తెలియదు అని వాళ్ళ నోటితో చెప్పేటువంటి రోజులు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని మీరు అంటున్నారు. కానీ కేటీఆర్ ఇందాక మాట్లాడుతూ మోడీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు, అందుకొరకే రేవంత్ రెడ్డి తమ్ముడికి 7 కోట్లకు 200 కోట్లకు సంబంధించిన భూమిని 7 కోట్లకే అప్పచెప్తే ఎటువంటి చర్యలు లేవు, ఇక్కడ చేసినటువంటి అవినీతి మీద సైతం కూడా బీజేపీ నేతలు అందుకే మాట్లాడట్లేదు, మోడీ డైరెక్షన్లోనే నడుస్తుంది అంటున్నారు. మీరేమో ఇక్కడ రేవంత్ రెడ్డి దిగిపోతాడని చెప్పి పోరాటం చేస్తున్నారు మీరు అంటారు. ఈరోజు బీజేపీ మోడీకి ఇద్దరికి, బీజేపీ పార్టీకి కానీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కానీ ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూముల విషయంలో పెద్దగా ఒక రకంగా జవాబుదారీ కాదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి పార్టీ, వాళ్ళ వాయిస్ నేరుగా ప్రజల్లోకి వెళ్ళదు అనే ఒక ఆలోచనతోన భారతీయ జనతా పార్టీ అనే పదము వాడినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. నరేంద్ర మోదీ గారు లేదంటే బీజేపీ అనే పదము ఉచ్చరించకుండా టీవీల్లో కానీ, లేదంటే సోషల్ మీడియాలో కానీ,
లేదంటే పత్రికల్లో కానీ వార్తలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారిని ఏ రకమైనటువంటి భాషలో తిట్టినా ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మధ్యలో భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా ఏదైనా మాట మాట్లాడితే ఆ వార్తకు ప్రాచుర్యం లభిస్తుంది అనే ఆలోచనతో కేటీఆర్ గారు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈరోజు వారు ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఉన్నటువంటి గౌరవం గుర్తింపు ఒక రకంగా ఉంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అవినీతి విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారికి ఏటీఎంగా మారింది. అందుకనే నెపాన్ని భారతీయ జనతా పార్టీ పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ బీఆర్ఎస్ పార్టీని శిక్షించకుండా అవినీతిమయం చేసినటువంటి పార్టీని, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీ యాత్రలు చేస్తూ ఉన్నాడు, ప్రపంచ యాత్రలు చేస్తూ ఉన్నాడు. పోయినసారి 1 సంవత్సరం క్రితమే లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు ఒక కంపెనీకి ఫౌండేషన్ పడలేదు. కానీ మరొక్కసారి ఆయన యాత్రలు మొదలుపెట్టిండు. ఈరోజు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ కోసమని పోతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ప్రజల దృష్టిని మరల్చే విషయంలో దిట్టాగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలకు వీళ్ళ వైఖరి అర్థమైంది. కాబట్టి అక్కడక్కడ బీజేపీ 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 అనడం వల్ల ప్రజలు మా వార్తలు మా మాటలు వింటారు అనే ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతాం. కేటీఆర్ ఒక్కడే కాదు, మీ దగ్గర నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బండి సంజయ్ ఎస్పెషల్ అంశానికి వచ్చినప్పుడు ఆయన కూడా బీజేపీ ఇటు కాంగ్రెస్ ఒకటి, రేవంత్ రెడ్డి బండి ఒకటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా నిత్యం. శ్రీధర్ గారు, ఒకసారి మనం ఈ విషయం పైన ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రతిసారి వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు ఒక నాయకుడే కాడు. ఆయన ఒక ప్రభుత్వ అధికారిగా, ఓ బ్యూరోక్రాట్గా ఉన్నాడు. అక్కడికే పరిమితం అయి ఉంటే బాగుండేది. కానీ అక్కడ తాను నిజాయితీగా పనిచేసే విషయంలో విఫలమై ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు, స్వారోస్ అని. ఆ స్వారోస్ నెట్వర్క్కు రూపకర్త ఎవరు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్త అంటే ప్రొఫెసర్ జయశంకర్ గుర్తొస్తారు. కానీ ఏ రకమైనటువంటి అవమానము ప్రొఫెసర్ జయశంకర్ గారికి జరిగింది, ఆయన ఆత్మ ఏ రకంగా క్షోభించిందో ఉద్యమకారులుగా మాకందరికీ కూడా తెలుసు. కానీ స్వారోస్ అనే నెట్వర్క్ను మాత్రం ముమ్మాటికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా స్థాపించినట్టుగా నేనైతే నమ్ముతా ఉన్నా. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో సమాచారం కావాలనుకున్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ, లేదంటే మీ ఆర్టీవీ ద్వారా ఒక ఇంటర్వ్యూలో కానీ నేను పూర్తిగా ఒకసారి చెప్పి బంద్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి కూడా ఇన్నిసార్లు మాట్లాడతారా మీరు అని నన్ను అనుకరించి నడిచేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ సమాజంలో సనాతన ధర్మాన్ని ఎక్కిరిస్తూ మాట్లాడినటువంటి వాడు. ఈరోజు అంబేద్కర్ భావాజాలాన్ని ప్రజల లోపల ఉన్నటువంటి భావాజాలాన్ని ఈయన్నే ఓహో అభినవ అంబేద్కరుడు అని ప్రజలు చర్చించే విధంగా అవకాశం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు. పలు సందర్భాల్లో శాసనసభ్యులుగా, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ పేర్లను ఉచ్చరించకుండా వాళ్ళ లోపాయికారి ఒప్పందం, దళిత ఓట్లను తమ వైపు మళ్లించడం కోసం ఈయనను ఒక దళిత ప్రతినిధిగా నిలబెట్టింది. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఎట్లయితే భూబకాసురుడిగా మారిండో, ఈయన దళిత ఓట్ల బకాసురుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారదాం అనుకున్నారు. కానీ ప్రజలు ఎవరు నమ్మలేరు, ఆయనకు ఓట్లు వేయలేరు. సునాయాసంగా గెలిచేటువంటి పార్లమెంటు సీటు నాగర్ కర్నూలు 3వ స్థానానికి బీఆర్ఎస్ పరిమితం కావడం, దానికి ఈయన క్యాండిడేచర్, ఈయన అభ్యర్థిగా ఉండడమే ఒక కారణమని నేను సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బల్మూరి వెంకట్కు సంబంధించి కూడా బీజేపీ గురించి కానీ బీజేపీ నేతల గురించి మాట్లాడేంత స్థాయి కాదని చెప్తున్నాయి. మరొక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి అసలు దళిత ఓట్లకు బకాసురుడిగా మారదాం అనుకున్నారు, అది ఎక్కడ కూడా కుదరలేదని చెప్తున్నాయి. ఇంకో పక్క కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ పేరు చెప్తే ఎంతో కొంత అటు వార్తల్లో ఉండొచ్చు, వార్తల్లో నిలుస్తారని బీజేపీని వాడుతున్నారంటూ కూడా అటు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు డాక్టర్ గువ్వల బాలరాజు అంటున్నారు. కెమెరామ్యాన్ మధుతో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్.